गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। नमस्कारं मास्टर। नमस्कारं मास्टर। नमस्कारं मास्टर ఈకే। नमस्कारं मास्टर ఈకే। नमस्कारं मास्टर ఎంఎన్। नमस्कारं मास्टर ఎంఎన్। नमस्कारं मास्टर విపిఎస్। नमस्कारं मास्टर విపిఎస్। नमस्कारं मास्टर సివివి। नमस्कारं मास्टर సివివి। नमस्कारं मास्टर సివివి। नमस्कारं मास्टर సివివి। नमस्कारं मास्टर सिविवी लोटस फीट। नमस्कारं मास्टर सिविवी लोटस फीट। मास्टर सिविवी नमस्कारं लोटस फीट। सिविवी नमस्कारं लोटस फीट। वासुदेव। केस नंबर 64 वासुदेव अंडी। केस नंबर 64। A girl aged about 12 years came to our dispensary with the following complaints. She was suffering from small eruptions with white discharge on her legs and hands. Sometimes they were painful. Since 5 to 6 years, she was suffering with the above problem. After using medicine, it was subsiding and recurring again. Pain in stomach. Stool was hard and like a ball. All of our family members were suffering with the skin problem and itching, sweating on soles. On 11th October 1980, Master E prescribed Paratacart 200 one dose. Actually, the fourth point stool was hard అన్నది ఒక పాయింట్ అనుకుంటున్నానండి. తర్వాత థర్డ్ పాయింట్ కూడా పెయిన్ ఇన్ ద స్టొమక్ అండ్ ఫస్ట్ పాయింట్ షీ వాజ్ సఫరింగ్ ఫ్రమ్ స్మాల్ ఎరప్షన్స్ అని కూడా అనుకుంటున్నాను. ఈ మూడు అనుకుంటున్నాను ఇచ్చి ఉంటారేమో అని. తర్వాత చాలా డ్రగ్స్ ఉన్నాయి గా మూడు సింప్టమ్స్ మీద. మరి బెరటకార్బే ఎందుకు సెలెక్ట్ చేశారు? అంటే సిన్స్ 2-5-6 years యూ సఫరింగ్ ఫ్రమ్ ది అబోవ్ ప్రాబ్లం అని ఒకటి ఉంది. ఫ్యామిలీ హిస్టరీ కూడా ఉందని అనుకుంటున్నాను. సరే తారకేష్ గారు. కొంచెం టిపికల్ గానే ఉందండి. అంటే ఎరప్షన్స్ ఒకటి మనకి పెరటకర్వ్ లో ఎక్కువగా కనిపిస్తాయి. అంటే కాలుకు అక్కడ ఫేస్ అట్లా ఉన్నాయి, కానీ ఇక్కడ మనకి ఎరప్షన్స్ ఎక్కడ ఇవ్వలేదు. కానీ లెగ్స్ అండ్ హ్యాండ్స్ అని ఇచ్చారు. కానీ ఎరప్షన్స్ 5 to 6 years నుంచి ఉన్నాయి. అదొకటి కాజేషన్ మనం తీసుకోవచ్చు. అంటే లాంగ్ స్టాండింగ్ రికరింగ్ అవుతుంది. అంటే సిఫ్రెటిక్ లో మనకి అది ఉంటుంది కాబట్టి మరి ఆ బెరటా కార్బ్ వేయడానికి స్ట్రాంగ్ సింటమ్ అంటూ నాకు ఏమీ కనపడలేదు. మారుతి గారు. మారుతి గారు ఉన్నారా? ఉన్నారండి. ఉన్నారు.
మురళీకృష్ణ గారు. మేడం గారు, స్వెట్టింగ్ అండ్ సోల్స్ ఒక స్ట్రాంగ్ ఇదండి పర్యాటకట్లో. నెక్స్ట్ లాంగ్ స్టాండింగ్ ఎరప్షన్స్ అవి సార్కోమ్. మారుతి గారు. ఆ స్వెట్టింగ్ ఆన్ సోల్స్ అనేది ఒక పాయింట్ మేడం బెరెటా కార్బ్ లో. ఉన్నాయండి. ఇప్పుడు చెప్పింది మురళీకృష్ణ గారేనా? అవునండి. కాదండి బాబాయ్. ఏండి? సరే, ఓకే, ఇప్పుడు అర్థమైపోయింది, చెప్పండి. స్టూల్ వాజ్ హార్డ్ అండ్ లైక్ ఏ బాల్ అనేది కూడా బెరెటా కార్బ్ కి టిపికల్ సిమ్టమ్ మేడం. అంటే చాలా డ్రగ్స్ లో ఉంది, కానీ స్వెట్టింగ్ ఆన్ సోల్స్ ఈ కాంబినేషన్ ఇందాక నేను చెప్పింది నేను హార్డ్ అండ్ లైక్ అది చాలా వాటికి ఉంది, బట్ స్వెట్టింగ్ ఆన్ సోల్స్ ఈ రెండు కాంబినేషన్ బెరెటా కార్బ్ సరిపోతుంది. అండ్ క్రానిసిటీ ఆఫ్ సిమ్టమ్స్ లైక్ ఎరప్షన్స్ ఇవన్నీ ఈ మూడింటిని దృష్టిలో పెట్టుకొని మాస్టర్ గారు బెరెటా కార్బ్ ఇచ్చింటారు అనుకుంటున్నాను. మన్మోహన్ గారు. వాసుదేవ, నాకు అనిపించిందేమో ఫస్ట్ ఈ ఎరప్షన్స్ అపియరింగ్ అనేది అన్నారు కదా, అది క్రానిక్ గా ఉండి తగ్గి మళ్ళా వస్తున్నదంటే అది సిఫిలిటిక్ నేచర్ ని తెలియజేస్తూ ఉంది. ఎందుకంటే అది ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా ప్రాబ్లం ఉండి ఇచ్చింగ్ ఉంది కాబట్టి, ఫ్యామిలీనే ఈ ప్రాబ్లం ఉంది కాబట్టి సిఫిలిటిక్ నేచర్ టెండెన్సీ. ఆ సిఫిలిటిక్ దాంట్లో ఈ స్టూల్స్ ఆర్ హార్డ్ లైక్ బాల్స్, తర్వాత స్వెట్టింగ్ ఆన్ సోల్స్, పెయిన్ ఇన్ స్టమక్ అన్నది బెరెటా కార్బ్ లో ఇండికేట్ అవుతుంది కాబట్టి, బెరెటా కార్బ్ లో ఉన్న దానిలలో అది క్లోజ్ గా చూస్తే ఇండికేట్ అవుతుంది కాబట్టి, దాన్ని బట్టి బెరెటా కార్బ్ 200 ఇచ్చింటారు అనేసి నేను అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ కేసు మీరు చెప్పండి. నాకేం రాలేదు, నాకు వాటిల్లోంచి ఏం కనిపించలేదు. అంటే బెరెటా కార్బ్ మాత్రమే వేయడానికి ఇండికేట్ చేసేది సిమ్టమ్ ఏం కనిపించలేదు నాకు. Next case number 65. A lady aged about 22 years came to our dispensary with following complaints: severe weakness and pain in chest and pain in the lower abdomen, dysmenorrhea, vertigo and exposure to sunlight. Since 2 years, she was getting spells of weakness. 1 year ago, she suffered from weakness and pain in chest. Almost she suffers with this problem once in a month. Appetite was good, no habit of taking coffee, tea. During menses, she gets paroxysmal pain in the abdomen. Menstrual discharge was profuse, which lasts from 1 week. 1 year ago, it started. She had 2 children, both were cesarean deliveries. She gets fearful dreams and gets sleep after midnight due to unnecessary thoughts. Monthly once gets dyspnea. It aggravates in rainy season and after taking cool drinks. She was suffering with this problem from last 5 years. Vertigo in the morning, which was unbearable. All symptoms aggravates in summer. In childhood, she suffered from frequent attacks of fever once in a month. Fever was not coming after puberty. Sore throat, which is difficult in swallowing with swelling of tonsils. At first pregnancy, 8th month, she suffered with dyspnea. On 11th October 1980, Master TK prescribed Lexus 201 dose. He repeated the dose on 24th November. చెప్పండి. ఓకే, నాకు ఇందులో ఫియర్ఫుల్ డ్రీమ్స్ 7th పాయింట్ ఈస్ వెరీ స్ట్రాంగ్ సిమ్టమ్ అండి. తర్వాత అగ్రవేషన్ ఇన్ సమ్మర్, అలాగే సన్లైట్, వెర్టిగో ఆన్ ఎక్స్పోజర్ టు సన్లైట్ అండ్ వెర్టిగో ఇన్ ద మార్నింగ్ అగ్రవేషన్ కూడా మనకి లెక్సిట్ లో చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. సో వెర్టిగో ఇన్ ద మార్నింగ్ విచ్ వాజ్ అన్బేరబుల్.
అలాగే ఆల్ సింటమ్స్ అగ్రవేట్స్ ఇన్ సమ్మర్. అలాగే ఈ థ్రోట్ డిఫికల్టీ అనేది మనకి లెక్చర్స్ లో ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనకి టాన్సిల్స్ వల్ల అని ఇచ్చారు. ఆల్సో విల్ కన్సిడర్డ్ ఫర్ దిస్. వీక్నెస్ కూడా వీళ్ళకి ఉంటుంది. ఫస్ట్ పాయింట్ కూడా దాని కూడా మనకి చేయొచ్చు. ఇవ్వండి నా వైపు నుంచి వేణుగోపాల్ గారు. వాసుదేవ్ అండి, అది మార్నింగ్ అగ్రివేషన్ అది ఒకటి చదివాను. అందువల్ల వెర్టిగో ఎక్స్పోజ్ టు సన్లైట్ డే టైం కాబట్టి థర్డ్ పాయింట్ ఒకటి అనుకుంటున్నాను. అలాగే 7th పాయింట్ ఫియర్ఫుల్ డ్రీమ్స్. అండ్ 8th కూడా ఇది అగ్రవేట్స్ ఇన్ రైనీ సీజన్ ఆఫ్టర్ టేకింగ్ కూల్ డ్రింక్స్, అది కూడా ఒక పాయింట్ ఏమో. తర్వాత 9th and 11th ఆల్సో వెర్టిగో ఇన్ ద మార్నింగ్ విచ్ ఇస్ అన్బేరబుల్, ఆల్ అగ్రివేట్ సమ్మర్, సోర్ థ్రోట్ డిఫికల్టీ. ఈ పాయింట్స్ అనుకుంటున్నాను. మారుతి గారు. మేడం, నేను అనుకోవటం మాస్టర్ గారు ఈ సోర్ థ్రోట్ విత్ డిఫికల్టీ ఇన్ స్వాలోయింగ్ అని ఇచ్చినప్పుడు మౌత్ ఓపెన్ చేసి చూస్తుంటే లెఫ్ట్ సైడ్ టాన్సిల్ ఏమైనా స్వెల్లింగ్ వచ్చి ఉండొచ్చు, కనిపించి ఉండొచ్చు. దాంతో పాటు ఈ వెర్టిగో అండ్ ఎక్స్పోజర్ టు సన్లైట్ మన వాళ్ళు చెప్పినట్టుగా మిగతావి కూడా టాలీ అవుతున్నాయి. అగ్రవేషన్ ఫ్రమ్ సన్లైట్ సమ్మర్ ఇవి ఉన్నాయి కాబట్టి మాస్టర్ గారు లెక్సిస్ ఇచ్చి ఉంటారు అనుకుంటాం. మురళీకృష్ణ గారు. అంతేనండి, అందరూ చెప్పినవి కొత్తగా ఏం లేదు. మన్మోహన్ గారు. మెయిన్ 11th పాయింట్ ఒకటండి. 11th పాయింట్ తర్వాత 9th vertigo in the morning which is unbearable, all symptoms aggravate in summer. తర్వాత 8th పాయింట్ ఒకటి అండ్ 7th పాయింట్ ఫియర్ఫుల్ డ్రీమ్స్. తర్వాత వీక్నెస్ మెయిన్, పెయిన్ ఇన్ చెస్ట్ విత్ వీక్నెస్. తర్వాత వర్టిగో ఎక్స్పోజర్ టు సన్లైట్. ఇవే ఈ పాయింట్స్ వల్ల లెక్కసిస్ ఇచ్చింటారని అనిపిస్తుంది. నేను చెప్తాను, ఏదైనా డ్రగ్ సెలెక్ట్ చేయాలంటే మాస్టర్ గారు చెప్తారు కదా, పెక్యులియర్ సిమ్టమో ఆ డ్రగ్ కి సంబంధించిన క్యారెక్టరిస్టిక్ సిమ్టమో కనీసం 2-3 ఉండాలని. సో ఆ 11th పాయింట్ ఒకటి సోర్ థ్రోట్ ఫస్ట్ అనుకుంది. సోర్ థ్రోట్ విత్ డిఫికల్టీ ఇన్ స్వాలోయింగ్ విత్ స్వెల్లింగ్ ఆఫ్ టాన్సిల్స్. నెక్స్ట్ వచ్చేసి 4th పాయింట్, సిన్స్ 2 years షీ వాజ్ గెటింగ్ స్పెల్స్ ఆఫ్ వీక్నెస్. అది 1 year ago సఫర్డ్ విత్ వీక్నెస్ అండ్ పెయిన్ ఇన్ ది చెస్ట్. ఇది నెలకు ఒకసారి ఈ ప్రాబ్లం వస్తుంది అని చెప్పారు. అయితే నెక్స్ట్ వచ్చేసి 7th పాయింట్ ఫియర్ఫుల్ డ్రీమ్స్, గెట్స్ స్లీప్ ఆఫ్టర్ మిడ్ నైట్ డ్యూ టు అన్నెసెసరీ థాట్స్. నెక్స్ట్ 8th పాయింట్ మంత్లీ వన్స్ గెట్స్ డిస్నియా, ఇట్ అగ్రవేట్స్ ఇన్ రైనీ సీజన్. అదొకటి. ఇది 5 years గా ఉంది ఈ ప్రాబ్లం. అదొకటి. నెక్స్ట్ 12th 8th నెక్స్ట్ 12th పాయింట్, తనకి ప్రెగ్నెన్సీ టైంలో కూడా షీ సఫర్డ్ విత్ డిస్నియా. నాకు ఇది డిస్నియా అనేది ఏమైనా కార్డియాక్ సిమ్టమ్ ఏమైనా ఉందా అని ఒక డౌట్. ఏ మన్మోహన్ గారు? అవును, అంటే అది డౌట్ వస్తుంది. ఎందుకంటే ప్రెగ్నెన్సీ టైంలో షీ సఫర్డ్ విత్ డిస్నియా అనే ఇచ్చారు. కాఫ్ అని కానీ కోల్డ్ అని కానీ ఎక్కడ ఏం లేదు ఈ కేసులో. ఈ దానివల్ల అది లెక్కసిస్ అనేది కార్డియాక్ ఇన్వాల్వ్మెంట్ ఉన్న కేసెస్ లో కానీ, కార్డియాక్ ఇన్వాల్వ్మెంట్ లోకి వెళ్ళిపోయేటువంటి కేసెస్ లో కానీ, అంటే ప్రీ కార్డియాక్ కండిషన్ లో చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఆయన అసెస్ చేసుకుంది ఏంటంటే ఈ ఫస్ట్ ఈ అవన్నీ కార్డియాక్ సిమ్టమ్స్ ఉండుంటాయి. ఫస్ట్ ఆవిడకి ప్రెగ్నెన్సీ అప్పుడు 8th month లో డిస్నియా వచ్చిందని చెప్పారు. నెక్స్ట్ ఏంటి 2 years నుంచి ఏమవుతుంది, వీక్నెస్ వస్తుంది, దాంతో ఆయాసం వస్తుంది, పెయిన్ ఇన్ ది చెస్ట్ వస్తుంది. అది దాని వల్ల వీక్నెస్ పెయిన్ వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ సివియర్ వీక్నెస్ అండ్ పెయిన్ ఇన్ ది చెస్ట్ ఫస్ట్ పాయింట్ లో చెప్పారు.
మళ్ళీనేమో ఈ డిస్నియా అగ్రవేట్స్ ఇన్ రైనీ సీజన్ కూల్ డ్రింక్స్ తాగిన అది 5 years నుంచి వస్తుంది అన్నారు. సో అది టెంట్ లో కూడా వాళ్ళు అదే ఇచ్చారు. ది వార్మ్ సౌత్ విండ్స్ ఎగ్జైట్ ది లెగ్స్ సిమ్టమ్స్. వచ్చేసి దిస్ స్లీప్ హ్యాస్ బీన్ డిస్టర్బ్డ్ బై అటాక్స్ ఆఫ్ సఫోకేషన్ అండ్ బై awful dreams. అది ఆఫ్టర్ హ్యావింగ్ స్లెప్ట్ ఎ లాంగ్ టైమ్ హి అరోజెస్ విత్ dreadful headaches. నెక్స్ట్ వచ్చేసి ద పేషెంట్ మే బి కోల్డ్ అండ్ చిల్లీ ఎట్ ద వార్మ్ రూమ్ ఇంక్రీజెస్ ఆర్ బ్రింగ్స్ అవుట్ ది సిమ్టమ్స్. థర్మల్ మోడాలిటీను ఇవి మూడు అన్ని కలుపుకొని అనాలిసిస్ వేసి మళ్ళీ 15 days లో మళ్ళీ రిపీట్ చేశారు. 13 days నేను నెక్స్ట్ 66 మారుతి గారు చదువుతారా? A young girl aged about 19 years came to our dispensary with the following complaints. Since 1 year, she was getting pain in lower abdomen. While lifting weights, she was getting pain in chest, sometimes headache, and dragging pain in the legs. Menses was regular, gets colic during menses, got married 3 years ago, but no children. Pain in the abdomen was appearing frequently during menses and at night. Bleeding from gums, decayed teeth, toothache ameliorates on drinking hot things and aggravates on cold application. Getting pains and feeling sickness after waking from sleep. Less appetite, disturbed sleep with fearful dreams and gets dreams of snakes, ghosts, sweats all over the body, likes sweets, dislikes hot things, likes cold air. Master, on 11 October 1980, Master E.K. prescribed Natramur 200, 1 dose. చెప్పండి. నేను అనుకోవటం ఒకటి, మ్యారేజ్ అయ్యి 3 years అయినా కూడా పిల్లలు లేకపోవటం అంటే స్టెరిలిటీ ప్రాబ్లం ఒకటి నేట్రమూరు ఇవ్వటానికి ఒక కారణం ఉంటుంది. నెక్స్ట్ ఈ డెంటల్ ప్రాబ్లమ్స్ హార్ట్ థింగ్స్ తీసుకుంటే అమ్యూలరేట్ అవటం, కోల్డ్ తీసుకుంటేనేమో అగ్రవేట్ అవటం, ఇది ఒకటి నేట్రమూర్ తినడానికి కారణం ఉండొచ్చు. డిస్టర్బ్డ్ స్లీప్ ఇదండి. నేట్రమూర్లో హార్ట్ అగ్రవేషన్ కదా, కోల్డ్ అమిలరేషన్. హార్ట్ అగ్రవేషన్. తర్వాత డిస్మెనోరియా ఒకటి ఈ నేట్రమూర్లో జనరల్ గా మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్ లో డిస్మెనోరియా ఒకటి ప్రామినెంట్ గా ఉంటుంది. డిస్టర్బ్డ్ స్లీప్ విత్ ఫియర్ఫుల్ డ్రీమ్స్ అనేటువంటిది కూడా దాంట్లో నేట్రమూర్లో ఉంటుంది. కాబట్టి మెయిన్ గా ఈ స్టెరిలిటీ ప్రాబ్లము ఈవెన్ ఆఫ్టర్ 3 years ఆఫ్ మ్యారేజ్ అనే దాని మీద మాస్టర్ గారు ఇచ్చింటారు అనుకుంటున్నా. నాకు 6th పాయింట్ లోనే కొన్ని కనిపిస్తున్నాయండి. మిగతా అంటే అది ఎపటైట్, లెస్ ఎపటైట్ ఉండడం, తర్వాత ఈ ఫియర్ఫుల్ డ్రీమ్స్, డిస్టర్బ్డ్ స్లీప్ అని, అలాగే కోల్డ్ ఎయిర్, లైక్స్ కోల్డ్ ఎయిర్ అని ఒకటి, ఒకటే ఏ కనిపిస్తున్నాయండి. అయితే మరి ఇండికేషన్ కూడా సరిగా అర్థం కాలేదు. మురళీకృష్ణ గారు మెంటల్ సింటమ్స్ లో 6th పాయింట్ అదొకటే కనిపిస్తుందండి నాకు కూడా. వేణుగోపాల్ గారు ఫీర్ఫుల్ డ్రీమ్స్ అనిపించట్లేదు. మన్మోహన్ గారు మెయిన్ 6th పాయింట్ లెస్ అపెటైట్, డిస్టర్బ్డ్ స్లీప్ అండ్ ఫియర్ఫుల్ డ్రీమ్స్ ఒకటి, అదేనో లైక్స్ కోల్డ్ ఎయిర్ ఒకటి. తర్వాత వైల్ లిఫ్టింగ్ వెయిట్ షీ వాస్ గెటింగ్ పెయిన్ ఇన్ చెస్ట్ అంటే అది తను ఆ వీక్నెస్ తెలియజేస్తుంది.
దాంతో పాటు సమ్ టైమ్స్ విత్ హెడేక్ అండ్ డ్రాగింగ్ పెయిన్ డౌన్ ది లెగ్స్ అన్నారు కదా, ఆ నీరసాన్ని అది తెలియజేస్తుంది. అదిను తర్వాత ఈ మ్యారేజ్ అయిన 3 years అయినా పిల్లలు లేకపోవటం అన్నది మెయిన్, అదొక సిమ్టము. ఈ మూడిటి మీద బేస్ మీద నేత్రమోర్ ఇచ్చారేమో అని అనిపిస్తున్నది. ఎవరైనా మర్చిపోయాను నేను. ఇది ఇంకొకటి చెప్పండి బ్రహ్మన్ గారు. గెటింగ్ పెయిన్స్ అండ్ ఫీలింగ్ సిక్నెస్ ఆఫ్టర్ వేకింగ్ ఫ్రమ్ స్లీప్ అన్నది కూడా నేత్రమూర్లో ఉంటుంది. ఏం చెప్పారు? గెటింగ్ పెయిన్స్ అండ్ ఫీలింగ్ సిక్నెస్ ఆఫ్టర్ వేకింగ్ ఫ్రమ్ స్లీప్ అన్నది నేత్రమూర్లో కూడా ఉంటుంది. ఈ బేసిస్ మీద వీటన్నిటి మీద కలిపి నేత్రమూర్ ఇండికేట్ అయిందేమో అని అనిపిస్తుంది. నాకు ఏమీ కనిపించలేదు. నెక్స్ట్ కేస్ 67. ఎవరు చదువుతారు? మురళీమోహన్ గారు. మురళీకృష్ణ గారు. మేడం. చదవండి. A man aged about 45 years came to our dispensary with the following complaints. Since 10 years, he was suffering from pain and numbness between scapular region. This pain ameliorates on lying and aggravates on moving. Since 1 year, he was suffering from pain in the chest. Since 3 years, he was suffering from cough and dyspnea, catching type of pain below the sternum. 12 years ago, he suffered from malaria. Sometimes left hand becomes numb as if paralyzed. Desires coffee, tea, etc. After exposed to cold air, pain between scapular region increases. Aversion to potatoes, pulses, etc. Dizziness, sweat in palms and all over the body. Dyspnea increases on ascending. On 11/10/80, Master Equip prescribed Rostax 200 pounds. చెప్పండి మురళి గారు. అది మస్కులర్ వీక్నెస్ కనిపిస్తుంది. నెక్స్ట్ అగ్రవేషన్ డ్యూరింగ్ నైట్స్, అదొకటి నాకు కనిపిస్తుంది. అంతేనండి, నాకు అంతగా తెలియదు. మేడం, 6th ఆఫ్టర్ ఎక్స్పోజర్ టు కోల్డ్ ఎయిర్ పెయిన్, అది కోల్డ్ ఎయిర్ కి అగ్రవేషన్ ఒకటి కనిపిస్తుంది. తర్వాత పెయిన్స్ 10 years సఫరింగ్ ఫ్రమ్ పెయిన్ నమ్మనేసి అదొకటి. అండ్ థర్డ్ పాయింట్ 6 years సఫరింగ్ ఫ్రమ్ కాఫ్, అదొకటి అనిపిస్తుంది. దానికి ఇచ్చారేమో అనుకుంటున్నాను. రాకేష్ గారు. అంటే మనకి రిస్టాక్స్ లో ఈ లాంగ్ స్టాండింగ్ ఈ పెయిన్స్ ఆల్మోస్ట్ మనకి 10 years నుంచి సఫర్ అవుతున్నారు పేషెంట్. అలాగే సర్క్యులర్ రీజియన్ లో మనకి ఈ కోల్డ్ ఎయిర్ కి అగ్రవేషన్ అనేది స్ట్రాంగ్ గా ఇండికేట్ అవుతుంది. మొడాలిటీ కూడా స్ట్రాంగ్ గా మ్యాచ్ అయింది. సో ఆ రెండు బేసిస్ మీద నాకు అంటే స్ట్రాంగ్ పాయింట్స్ ఆ రెండే కనిపిస్తున్నాయి. ఆ బేసిస్ మీద ఇచ్చుంటారు మనం. నేనేంటంటే నేను ఫస్ట్ 6th పాయింట్ అనుకుంటున్నాను స్ట్రాంగ్ గా. ప్రయారిటీ హీ డిజైర్స్ లైక్ కాఫీ, టీ, అంటే వేడిగా ఉండే చల్లటి కాఫీలు ఎవరు తాగరు కదా, ఎక్కడో ఫారెన్ లో తప్ప. సో వేడివి తాగడానికి ఇష్టపడుతున్నాడు. ప్లస్ ఆఫ్టర్ ఎక్స్పోజర్ టు కోల్డ్ ఎయిర్, అదొకటి ఫస్ట్ మొడాలిటీ. అది నెక్స్ట్ 9th పాయింట్ డిస్నియా ఇంక్రీజెస్ ఆన్ అసెండింగ్. నెక్స్ట్ 4th పాయింట్ 12 years ago suffered from, అసలు ప్రాబ్లమ్స్ అన్ని అలా స్టార్ట్ అయినాయి.
మలేరియా వచ్చి తగ్గింది, అది సప్రెస్ అయింది. ఆ తర్వాత అక్కడ నుంచి 10 years నుంచి ఈ పెయిన్స్ స్టార్ట్ అయిపోయినాయి కదా. ఫస్ట్ పాయింట్, ఫస్ట్ మలేరియా వచ్చింది, 2 years తర్వాత నుంచి పెయిన్ వచ్చింది, నంబ్నెస్ బిట్వీన్ ద స్కాపులర్ రీజియన్. ఆ పెయిన్ కూడా పడుకుంటే తగ్గుతుంది, నడిస్తే ఎక్కువ అవుతుంది, అదే మూవ్ అయితే ఎక్కువ అవుతుంది. అంటే అది పక్కన పెట్టండి, కానీ ముందు అక్కడ నుంచి ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది కదా, సఫరింగ్ అండ్ పెయిన్, నంబ్నెస్ బిట్వీన్ స్కాపులర్ రీజియన్ అనేది. అయితే నెక్స్ట్ పాయింట్ వచ్చేసి థర్డ్, ఆ తర్వాత మళ్ళీ 3 సంవత్సరాల నుంచి, అంటే ఫస్ట్ ఆ పెయిన్స్ అది వర్టిబ్రల్ రీజియన్ లో అలా పెయిన్స్ ఉన్నాయి, ఆ తర్వాత అది చెస్ట్ లోకి వెళ్తోంది, అంటే లంగ్స్ ఇన్వాల్వ్ అయింది. కాఫ్, డిస్నియా, క్యాచింగ్ టైప్ ఆఫ్ పెయిన్ బిలో ది స్టెర్నమ్. థర్డ్, నెక్స్ట్ సెకండ్ పాయింట్ అంటే హీ వాజ్ సఫరింగ్ ఫ్రమ్ పెయిన్ ఇన్ ది చెస్ట్. అది కాఫ్, డిస్నియా వల్ల అయి ఉండొచ్చు. అగ్రవేషన్ ఫ్రమ్ మోషన్ అనేది కాంట్రా ఇండికేట్ అవుతుంది. అందుకే నేను Aggravation from motion. దాన్ని పట్టించుకోలేదుగా నేను. అది లేదు నేను. మేడం ఈ క్యాచింగ్ టైప్ అనేది ఒకటిను, క్యాచింగ్ టైప్ ఆఫ్ పెయిన్ తర్వాత అంటే మనకి అంత ఇంపార్టెంట్ కాకపోయినా లెఫ్ట్ సైడ్ అనగానే కొన్ని గుర్తొస్తాయి కదా, రోస్టాక్స్, లెక్సిస్ అని. ఆ లెఫ్ట్ హ్యాండ్ బికమ్స్ నంబ్ యాజ్ ఇఫ్ ప్యారలైజ్డ్ అనేది కూడా మనం రోస్టాక్స్ వైపు ఆలోచన చేయాల్సి వస్తుంది. ఈ క్యాచింగ్ టైప్ ఆఫ్ పెయిన్ అనటం వల్ల కూడా మిగతా చిల్లీ డ్రగ్ ఇవన్నీ టాలీ అయినాయి కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ రోస్టాక్స్ మాస్టర్ గారు ఇచ్చింటారు అనుకుంటున్నాను మేడం. సో నేను అది ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ అలా తీసుకున్నాను. అంటే అతనికి అసలు హెల్త్ ఎక్కడ స్టార్ట్ అయింది, మలేరియాతో స్టార్ట్ అయింది, ఒక తర్వాత జాయింట్స్ ఇన్వాల్వ్మెంట్, నెక్స్ట్ లంగ్స్ ఇన్వాల్వ్ అవుతా వచ్చినాయి, థర్మల్ మోడాలిటీ మ్యాచ్ అయింది, నెక్స్ట్ అది. సో లంగ్ ఇవన్నీ చూసి రోస్టాక్స్ వేసుంటారు మేడం. ఇప్పుడు ఇవన్నీ టోటాలిటీ అన్ని మ్యాచ్ అయ్యి అమ్యూలరేషన్ ఆన్ లయింగ్, అగ్రవేషన్ ఆన్ మూవింగ్ అనేది కాంట్రా ఇండికేట్ అయినా కూడా మనం రోస్టాక్స్ ఇవ్వటం మంచిది అంటారా? మాస్టర్ గారు యూజువల్ గా మొడాలిటీ అంటే థర్మల్ మొడాలిటీకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. ఇప్పుడు బుజ్జి గారు చెప్తారు ఏంటి, అన్ని సిమ్టమ్స్ మ్యాచ్ అయ్యి అక్కడ వాడు చిల్లీ డ్రగ్ అనుకోండి మనం అనుకుంది, కానీ పేషెంట్ యాక్చువల్ గా హార్ట్ డ్రగ్ అనుకోండి, హార్ట్ అనుకోండి, ఇవ్వద్దనే చెప్తారు. ఇక్కడ థర్మల్ మోడాలిటీ మ్యాచ్ అయింది కదా, ఎందుకంటే పెయిన్ అనేది లోకల్ సిమ్టమ్ కాబట్టి అక్కడ కాంట్రా ఇండికేట్ అయినా మనం పట్టించుకోను. అంటే ఇప్పుడు మనము అక్కడ వాళ్ళు రూస్టాక్స్ మూవింగ్ అగ్రవేషన్ రాశారు. ఆ రూస్టాక్స్ లో మూవింగ్ అగ్రవేషన్ అంటే ఎక్కువ దూరం నడవలేడు, కొంచెం దూరం నడిస్తే బాగుంటుంది. ఎక్కువ కాలం కంటిన్యూస్ గా నడిస్తే పెయిన్ వస్తుంది కదా. మళ్ళీ కొంతసేపు పడుకుంటే కొంతసేపటికి మళ్ళీ పెయిన్స్ ఎక్కువైపోతాయి, మళ్ళీ నడుస్తాడు, మళ్ళీ ఎక్కువ దూరం నడిస్తే కొంచెం బాగుంటుంది, మళ్ళీ ఎక్కువ దూరం నడిస్తే మళ్ళీ పెయిన్స్ వచ్చేస్తాయి. సో ఇదంతా చూసి మన రెస్ట్లెస్నెస్ కదా అది. అందుకని నేను అంటే బట్ అది నేను కన్సిడర్ చేయలేదు, ఎందుకంటే థర్మల్ మోడాలిటీ మెయిన్ అది ఇదైంది కదా, ఆఫ్టర్ ఎక్స్పోజర్ టు కోల్డ్ ఎయిర్ వస్తుంది ఈ థర్మల్ మోడాలిటీ. దాని మీద ఈ లయింగ్ ఇది అనేది సెకండరీ మోడాలిటీ అవుతుంది. ప్లస్ అతనికి ఇప్పుడు ఈ యాక్చువల్ గా అతనికి నేను అనుకోవటం అది ఈ మలేరియా రూస్టాక్స్ లో కూడా ఉంటుంది కదా, అప్పుడు అతనికి ఏమన్నా రూస్టాక్స్ మలేరియా వచ్చి అది సప్రెస్ అవటం వల్ల ఇలా ఒకదాంట్లో ఇన్వాల్వ్ అవుతూ వస్తున్నాయి కదా, అందుకని ఆయన అది వేశారని. నెక్స్ట్ టైం అయిపోయిందండి, మర్చిపోయా నేను ఎవరైనా మర్చిపోతే చెప్పండి నాకు. ఇందాక మాస్టర్ గారు కూడా మర్చిపోయినట్టున్నారు, చెప్పండి.
టైం అయిపోయింది. టైం మన్మోహన్ గారిని చెప్పనివ్వండి. ఓకే లేదు మేము అది ఇందాక మీరు చెప్పిన ఇదే మొత్తం అన్ని కూడా అదే నేను చెప్పాలనుకున్నాను. అంటే మీరు చెప్పిన ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ కాకుండా సిమ్టమ్ వైజ్ నేను చెప్పేసేవాడిని. మీరు చెప్పిన ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ అది కరెక్ట్ గా సరిపోతుంది. మెయిన్ థర్మల్ మొడాలిటీ మీదనే ఇచ్చారు మాస్టర్ గారు అక్కడ. ఎందుకంటే సెకండరీ ఇక్కడ చెప్పండి. సెకండరీ అన్నది అగ్రివేట్స్ అండ్ మూవింగ్ అన్నది అది సెకండరీ. అది దానికన్నా మెయిన్ ఇక్కడ కోల్డ్ పెయిన్ అన్నది అది ఇంపార్టెంట్ అవుతుంది. ఇది డిజైర్స్ కాఫీ అండ్ టీ అంటే ఆ వేడికి తాగడం అన్నది అది ఒకటి చాలా ఇంపార్టెంట్. అది ఆ రెండు చాలా ఇంపార్టెంట్. మిగిలిన సిమ్టమ్స్ అన్ని ఇండికేట్ అయినాయి కాబట్టి అగ్రివేట్స్ అండ్ మూవింగ్ అన్నది అది మనం దాని మీద ఎక్కువ స్ట్రెస్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు చెప్పగలుగుతున్నానంటే ఒకసారి ఒక కేసులో ఆ పిల్లవాడు అనమాట 14-15 years ఉంటాయి. విపరీతమైన కోపం. ఆ కోపంలో వాడు ఏం మాట్లాడతాడో వాడికి తెలీదు. చేతిలో వస్తువులు విసిరేస్తాడు, అరుస్తాడు ఇంకలాగా. అయితే ఆ కేసు నేను మామూలుగా నక్సాంక అనుకుంటాను కదా, కానీ వాడు వేడి భరించలేని అంటాడు. నక్సాంక చిల్లీ డ్రగ్ కదా, అది సూట్ అవ్వదు. కానీ అది వేసినా పని చేయలేదు ప్రాక్టీస్ పెట్టిన కొత్తలో. అప్పుడు January 14th బుజ్జి గారు డిస్పెన్సరీ చూస్తారుగా గురు పూజల తర్వాత, అక్కడ పెట్టాను. అంతా వింటున్నారు వాడు చెప్పే మెంటల్ సిమ్టమ్స్ కానీ ఇంకా ఫిజికల్ అన్ని విన్నారు. లాస్ట్ లో ఒక డైలాగ్ కొట్టాడు. నాకు కోపం వచ్చినప్పుడు లోపల అగ్నిపర్వతం బద్దలైనట్టుగా అంత కోపం వచ్చేస్తుంది అన్నాడు. అవతల వాళ్ళు నన్ను ఏమన్నా అంటే తప్పు లేకుండా. బుజ్జి గారు క్యాలిసల్ఫ్ వర్ణం రాశారు. క్యాలిసల్ఫ్ యాక్చువల్ గా హార్ట్ అగ్రవేషన్ కదా, సమ్మర్ లో వచ్చే జలుబు వాటిల్లో ఇస్తారు కదా అది యూజువల్ గా. అప్ప ఏం వేసి ఇంటికి వెళ్ళి కంటి చదివితే అప్పుడు దాంట్లో అంతా ఇరిటబిలిటీ అవన్నీ ఉన్నాయి. అప్పుడు బుజ్జి గారు అన్నారు, మనము వాడు చెప్పిన సిమ్టమ్స్ అనే నక్సం కనపడుతున్నాయి కాబట్టి వాడు పొరపాటున చిల్లీ డ్రగ్ అంటే చలి భరించలేని అనబోయి వేడి భరించలేని అన్నాడేమో అని మనం కిట్టించేయకూడదు. మన మొహమాట పడిన డ్రగ్ మొహమాట పడదు అంటే ఆ మొడాలిటీ కనెక్ట్ అవ్వలేదు వాడు చిల్లీ దగ్గర, అది ఆ వెదర్ దగ్గర. అంటే ఇంకో డ్రగ్ ఏదో ఉండుంటుంది, మనం వీ హావ్ టు సెర్చ్, వీ హావ్ టు థింక్ అని చెప్పారు అప్పుడు. సో అది విషయం, అందుకని నేను అలా చెప్పాను. అదొకటి ఒక్క మాట అండి. అంటే ఇది మనకి ట్రీట్మెంట్ లో ఉపయోగపడుతుంది. ఏంటంటే మనం ఎప్పుడు కూడా పేషెంట్ చెప్పిన సిమ్టమ్స్ ని ఆ సిమ్టమ్ వైజ్ గా చూడకూడదు. మొదట్లోనే చెప్తాను కదా, పేషెంట్ యాజ్ ఏ హోల్ చూడాలి. అసలు వాడికి ప్రాబ్లం ఎలా స్టార్ట్ అయింది, ఏమిటి. ఇవాళే ప్రూఫ్ రీడింగ్ చేస్తున్నప్పుడు అనంతకృష్ణ గారు రాసిన ఒక కేసు ఉంది, అది నేను పెడతాను. ఎంత బాగా అంటే ఆయన చిన్నప్పటి నుంచి ఆ పిల్ల ఎలా ఉందంతా రాసుకుంటూ వచ్చారు. మళ్ళీ ఆయన డ్రగ్ ఇచ్చిన విధానం అసలు అది ఎంత బాగుంది అనుకుంటున్నారు ఆ కేసు. అది మీకు గ్రూప్ లో పెట్టేనా, మనకి ఇక్కడ పెట్టినా బాబా ఇది రికార్డింగ్ అవుతుంది ఎందుకులే, గ్రూప్ లో పెడతాను. అందరూ చదువుతారు. అది అంటే ఆయన ఎంత రాశారంటే అసలు అలా రాశారు. ఒక 5 నిమిషాలు అయినా కంగారు పడకండి, అంత బాగా రాశారు. అంటే చిన్నప్పటి నుంచి ఆ అమ్మాయి ఎలా ఇష్టపోతా వచ్చింది. సో మనం ఇక్కడ కూడా మెంటల్ సేజ్ లేకపోయినప్పటికీ కూడా మనం అలా చూడాలి. అసలు వాడికి ప్రాబ్లం ఎందుకు వచ్చింది, ఈ పెయిన్స్ అవి ఎందుకు వచ్చాయి మనం అడుగుతాం కదా కేస్ షీట్ లో, అలాగే చూడాలి మనం కేస్ షీట్ ని చూడటం కూడా. ఎవరన్నా డ్రగ్ అడిగారు అనుకోండి, 4 సిమ్టమ్స్ చెప్పి రాకేష్ గారు ఏం డ్రగ్ పడుతుంది అంటే సిమ్టమ్స్ తట్టుకోలేకపోతే నాకు ఇంకా సిమ్టమ్స్ పట్టరా అని చెప్పడమే. అంతేగాని ఆ 4 డ్రగ్స్ ఇంకా సిమ్టమ్స్ అడితే అనుకుంటారు మొహమాట పడనేకూడదు. సో బుజ్జి గారు ఎప్పుడు చెప్పే ఒకే ఒక మాట, డ్రగ్ వేసాక మనం ఆలోచించకూడదు, ఆలోచించాక డ్రగ్ వేయాలి. అది విషయం. అదే స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం గో బ్రాహ్మణే
సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి 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 శాంతి. వాసుదేవ 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 వాసుదేవ.